మనకు కనిపించే పెద్ద కోటలు, భవనాలు ఇవన్నీ యుద్ధపు పిల్లలు. ఇప్పటి స్కై స్క్రాపర్లు కూడా కోటల నుండి, కోట గోడల నుండి, శత్రువులను అడ్డుకునే ఆర్కిటెక్చర్ నుండి అభివృద్ధి చెందాయి. ప్రపంచంలోని మొదటి ఎత్తైన గోడలు యుద్ధం కోసం నిర్మించబడ్డాయి. తరువాత అవి పెద్ద భవనాలుగా మారిపోయాయి. ఆధునిక విజ్ఞానం, టెక్నాలజీ యుద్ధం లేకపోతే ఏర్పడేవి కాదు. మనిషి అభివృద్ధి చేసిన వాటిలో చాలా యుద్ధమే పునాది. ఎందుకు? యుద్ధం భారీ సవాల్ని ఇస్తుంది. భయం, టెన్షన్, ప్రమాదం మనసు లోతుల్లో శక్తులను మేల్కొల్పుతాయి. శాంతి సమయంలో ఉండే అలసత్వం, జడత్వం పోతాయి. శాంతి మనిషిని మందగిస్తాడు, యుద్ధం మేల్కొంటాడు. యుద్ధం మనిషి నిద్రలోని శక్తులను మేల్కొల్పుతుంది. సాధారణంగా మనిషి అలసత్వం, పటుత్వం లేకపోవడం, ఆలోచన మందగింపు ఇవన్నీ కలిగినవాడు. కానీ యుద్ధం వచ్చినప్పుడు మనిషి అసాధారణంగా మారతాడు. అతని బుద్ధి గరిష్ట స్థాయిలో పనిచేస్తుంది. లోపలని ఎమర్జెన్సీ శక్తులు ఉప్పొంగుతాయి. కొన్ని సంవత్సరాలు పట్టే పురోగతి కొన్ని రోజుల్లోనే జరుగుతుంది. అంటే మనిషి నిద్రిస్తున్న బుద్ధిని తన్నిపెట్టి మేల్కొల్పే అలారం. అందుకే యుద్ధం జీవితం యొక్క తప్పించలేని భాగం. జీవితం ఒకే స్వరం కాదు, అన్ని స్వరాలు కలిసి మాత్రమే సంగీతం అవుతుంది. అలాగే శాంతి, యుద్ధం కలిసి జీవితాన్ని పూర్తి చేస్తాయి. ఓషో చెప్పిన ఒక చిన్న ఉదాహరణ, ఒక వంగిన ఆర్చ్ గుమ్మం నిర్మించడానికి 2 విరుద్ధ ఆకారాల ఇటుకల పక్క పక్కనే పెట్టాలి. ఒకే రకంగా ఇటుకలతో ఆర్చ్ కట్టలేము, వెంటనే కూలిపోతుంది. జీవితం కూడా విరుద్ధాలు కలిసినప్పుడే నిలబడుతుంది. యుద్ధం చెడ్డది, శాంతి మంచిది అని ఆలోచించటం కూడా అపరిపక్వత. జీవితం పూర్తిగా విరుద్ధాల తాడు మీదే నిలిచింది. యుద్ధం జీవితం యొక్క బాధ్యత కాదు, ఇది జీవిత నిర్మాణం యొక్క ఒక స్తంభం.